కేరళలోని వాయనాడు ప్రమాద ఘటనలో అంతకంతకు కూడా మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది గల్లంతయి ఉన్నారు అనే విషయాలు అంచనా వేయడం కూడా కష్టతరంగా మారిన పరిస్థితి ఉంది. అక్కడ పెను విధ్వంసమే జరిగింది. మొత్తం కూడా ప్రకృతి కోపానికి ఎంతమంది బలయ్యారనే విషయాలు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా జరిగి ఈ 2 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటికీ కూడా అంచనా వేయలేని విధంగా కూడా అక్కడ ప్రమాద తీవ్రత అనేది జరిగింది. మొత్తం భారీ వర్షంతో పాటు బండరాళ్ళు కొండపై నుంచి దొల్లుకు రావడంతో అనేక ఊర్లు నామరూపాలు లేకుండా కూడా తుడుచుకుపెట్టిపోయిన పరిస్థితి ఉంది. వందలాది ఇల్లు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. అసలు ఈ వరద ఎక్కడి నుంచి వచ్చింది, ఏ గ్రామాలు ఎంత మేర దెబ్బతిన్నాయనే విషయాలను ఒకసారి గూగుల్ ఎర్త్ ద్వారా కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా ఇది ముండకై ప్రాంతం. ఈ ప్రాంతంలోనే సోమవారం వేకువజామున ఇక్కడ వరద మొత్తం బండరాళ్లతో కూడిన కొండ చర్యలతో కూడిన వరద అనేది ఈ ప్రాంతం మీద పడింది. ఈ మొత్తం కూడా మనం ఒకసారి ఇక్కడ పరిశీలిస్తే ఎత్తైన కొండ ప్రాంతం. ఇది కొండ ప్రాంతం మొత్తం కూడా నీటి ప్రవాహం వెళ్ళే విధంగా కూడా మనము ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడు కూడా సాధారణ వర్షపాతం నమోదైతే వరద కూడా ఇప్పుడు ఏదైతే మనకు ఇక్కడ కనిపిస్తుందో ఈ మార్గం ద్వారానే కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇళ్ల మీద కానీ నివాస ప్రాంతం మీద కూడా ఎటువంటి ఎఫెక్ట్ చూపిన పరిస్థితి ఉంటుంది. అయితే సోమవారం ఈ ప్రమాదం జరగక ముందు 48 గంటల్లో దాదాపు కూడా 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కూడా సాధారణంగా 200 కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైతే అది అతి భారీ వర్షపాతంగా పరిగణిస్తారు. అయితే ఇక్కడ 48 గంటల్లోనే దాదాపుగా కూడా 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఏ మేరకు వర్షం ఇక్కడ ఈ ప్రాంతంలో పడిందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇక్కడ ఎత్తైన కొండ భాగం, ఈ కొండ భాగం నుంచి కూడా వరద వచ్చే పరిస్థితుల్లో మొత్తం ఎక్కువగా కూడా వరద రావడంతో ఈ ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతం నుంచి కూడా పూర్తిగా బండరాళ్లతో కూడిన వరద అనేది వచ్చింది. ఈ వరద మొత్తం కూడా తొలుత ఇక్కడ నివాస ప్రాంతాలు ఉన్న ముండకై అనే ప్రాంతంలో ఇక్కడ ముండకై అనే ప్రాంతం ఇది. ఈ ప్రాంతం మీద అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇక్కడికి వచ్చింది. ఈ సమయంలో మొత్తం కూడా ఇక్కడ ఉన్న 200 కుటుంబాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, నివాసాలు కూడా మొత్తం ఇక్కడ కనపడుతున్నాయి మనకు. ప్రస్తుతం అయితే ఈ నివాసాలు మొత్తం కూడా ఇల్లులు మొత్తం కూడా పూర్తిగా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ ప్రాంతంలోనే మొత్తం 200 ఇళ్ళు ఉన్నాయి. ఈ 200 ఇళ్లలో కేవలం 4 ఇళ్ళు మాత్రమే ఇప్పుడు ఉన్నట్టుగా కూడా అక్కడ స్థానికులు చెబుతున్న పరిస్థితి, ఆ ప్రమాదం నుంచి బయటపడిన వారు చెబుతున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా కొట్టుకుపోవడంతో ఇక్కడ ఇళ్లలో ఉన్నవారు మొత్తం కూడా అక్కడ అందరూ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కూడా ఈ ముండకై ప్రాంతం 1 గంటకు జరిగితే అక్కడి నుంచి కూడా వరద మొత్తం కూడా ప్రవహించి చోరమల ఈ ప్రాంతంలోనే ఎక్కువగా కూడా స్థానికులు నివాస ప్రాంతాలు ఏర్పరచుకుంటారు. ఇక్కడికే ఎక్కువగా కూడా నివాస ప్రాంతాలు ఉంటాయి. ఎక్కువగా ఏళ్ల తరబడి కూడా ఇక్కడే ఉంటారు. ఈ ముండకై ప్రాంతంలో మొత్తం కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఈ చోరమల అనే ప్రాంతంలో ఎక్కువగా కూడా నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే స్కూళ్ళు కానీ, గుళ్ళు కానీ, చర్చిలు కానీ అనేక ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం కూడా టూరిస్టులు, ఈ వాయనాడ్ అనే ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఎక్కువగా కూడా టూరిస్టులు వెళ్తుంటారు. ఈ టూరిస్టులు మాత్రమే పై భాగాల్లో రిసార్ట్లు కానీ, గెస్ట్ ఉండే రూములు కానీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ పనిచేసే వాళ్ళు కానీ, ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ చోరమల ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఉంటారు. సో ఈ చోరమల ప్రాంతం నుంచి ఎత్తైన ఈ ప్రాంతం నుంచి కూడా వరద వచ్చి ముండకై ప్రాంతానికి తాకింది. అక్కడి నుంచి కూడా చోరమల్ల మీదుగా కూడా వచ్చింది. ఈ చోరమల్ల మీదకి సోమవారం ఉదయం 4 గంటల సమయంలో వచ్చింది. ఇవి 2 సార్లుగా కూడా ఈ కొండ చర్యలు పడ్డాయి. ముండకై ప్రాంతంలో వచ్చిన వరద అప్పటికే 1 గంట ప్రాంతంలో ఒకసారి కొండ చర్యలు పడినవి, రెండోసారి కూడా భారీగా కొండ చర్యలు పడడంతో ఈ చోరమల్ల వరకు కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు దొల్లుకుంటూ వరదతో పాటు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ వస్తే మనం ఇక్కడ చూడొచ్చు అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు ఈ వరద పరివాహ ఈ ప్రాంతం వద్ద మొత్తం కూడా పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు ముఖ్యంగా కూడా ఈ చోరమల ప్రాంతం. ఈ చోరమల ప్రాంతంలో మొత్తం కూడా ప్రస్తుతం ఇక్కడ కనపడే ఇల్లు మొత్తం కూడా
కొట్టుకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడే కూడా ఎక్కువగా కూడా ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు. ఏదైతే ముండకై ప్రాంతంలో ప్రమాదం జరిగి అక్కడ బయటపడిన వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ చోరమలలో ఏర్పాటు చేసిన స్కూల్లో శిబిరం వద్ద ఉంచిన పరిస్థితి ఉంది. అయితే ఆ శిబిరం వద్ద కూడా ఈ బండరాళ్ళు అనేది ఉదయం 4 గంటల సమయంలో తాకడంతో ఎక్కువగా కూడా మొత్తం కూడా కొట్టుకెళ్ళిపోయారు. ఈ ప్రవాహం ఇలా ప్రవహిస్తూ కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఉంది. దిగువన ఈ కొండ ప్రాంతం కూడా మొత్తం కిందకు వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం కూడా ఈ వరద ప్రవహించే ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం హెలికాప్టర్ల ద్వారానే కానీ డ్రోన్ల ద్వారా కానీ పరిశీలిస్తుంటే మొత్తం కూడా ఇక్కడ కొట్టుకొచ్చి చనిపోయిన వాళ్ళు, కొట్టుకుపోతున్న వాళ్ళు ఇప్పుడిప్పుడే వరద తగ్గుతుండడంతో ఆ బురద నుంచి బయటపడుతున్న మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మొత్తం మృతుల సంఖ్య భారీగానే ఉందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేనంతగా కూడా పెను విధ్వంసమే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య కంటే బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అలాగే అసలు ఎంతమంది గల్లంతయ్యారు అనే విషయాలు కూడా ఇప్పటికీ తేల్చలేని పరిస్థితి ఉంది. మొత్తం ఈ ప్రాంతంలోని ముండకై అనే ప్రాంతంలో కాఫీ తోటలు, ఈ గుట్టలు మొత్తం కూడా కొండల్లో కాఫీ తోటలు, టీ తోటలు, యాలకలు ఎక్కువగా కూడా పండిస్తారు. ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి, అటు కర్ణాటక నుంచి అయితేనేమి, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు. ఈ పనిచేసే వాళ్ళు మొత్తం కూడా దాదాపు 600 మంది ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 600 మంది కూడా పూర్తిగా కూడా కనిపించిన పరిస్థితి ఉంది. వారి ఆచూకీ ఇప్పటికీ కూడా లభ్యం కాలేదు. సో మొత్తం కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా బండరాళ్ళు, బురదతో కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇల్లు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటినీ కూడా అక్కడికి ఆర్మీ చేరుకోవాలంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ వంతెన అనేది ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం కూడా కొట్టుకెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వంతెన కూడా కొట్టుకు వెళ్ళిపోయింది. ఈ వంతెన నిర్మిస్తే కానీ ఈ పై ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉంది. సో మొత్తం ఈ వంతెన నిర్మాణం కోసమే ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఓవైపు సహాయక చర్యలు చేపడుతుండగా కూడా మరోవైపు ఈ వంతెన నిర్మాణం మీద ఎక్కువగా కూడా దృష్టి పెట్టారు. మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూపుకు చెందిన ఆర్మీ ఈ తాత్కాలిక వంతెన ఏర్పాటుకు చర్యలు అయితే ప్రారంభించింది. ఈ వంతెన మొత్తం కూడా దాదాపు ఇక్కడ నిర్మించాల్సిన 690 అడుగుల వంతెన నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించారు. దీనికోసం కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా కూడా సైన్యానికి సంబంధించిన విమానాల ద్వారా కూడా అక్కడ తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసేందుకు అవసరమైన వంతెనను ఇక్కడ తరలిస్తున్నారు. ఇక్కడ తరలించిన తర్వాత ఇక్కడ వంతెన ఏర్పాటు చేస్తే కానీ సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన యంత్రాలు కానీ వాహనాలు కానీ ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కనీసం ఆహారం, త్రాగునీరు కావాలన్నా కూడా ఈ పైన ఉన్న ప్రజలకి ఇక్కడ ఈ మార్గం ఒక్కటే దారి ఉంటుంది. ఈ దారి గుండా వెళ్తేనే కూడా పైకి చేరుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం కొట్టుకు వెళ్ళిపోవడంతో ఈ ముండకై ప్రాంతం, ఈ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాలంటే మొత్తం ఇక్కడి నుంచి కూడా వాహనాలు కానీ, ఏదైతే కట్టర్లను కానీ, ఆ పెద్ద పెద్ద బండరాళ్ళు తొలగించడానికి కానీ అవసరమైన సామాగ్రి మొత్తం కూడా ఆ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి. ఒకవేళ హెలికాప్టర్లలో తరలించేందుకు కూడా అక్కడ ప్రతికూల వాతావరణం ఎదురవుతుంది. మరోవైపు వాతావరణ శాఖ మరి 2-3 రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడే అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వీరంత త్వరగా కూడా సహాయక చర్యలు చేపట్టాలని అయితే ప్రస్తుతం అక్కడ మొత్తం కూడా త్రివిధ దళాలకు చెందిన సైన్యం అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితేనే అక్కడికి కూడా మొత్తం అక్కడ ఏదైతే సహాయక చర్యలు చేపట్టేందుకు కానీ అవసరమైన పరికరాలు కానీ అక్కడికి తరలించే అవకాశం ఉంటుంది. ఆ వంతెన నిర్మాణం పూర్తయితే మరింత వేగంగా కూడా సహాయక చర్యలు చేపట్టి అక్కడ బాధితులను మొత్తం కూడా రక్షించడం కానీ, అట్లాగే ఇప్పటికే గల్లంతైన వారిని మట్టి దిబ్బల కింద, బండరాల కింద కూరుకుపోయిన వాళ్ళని కూడా వెలికి తీసే పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి ఋత్విక్, ఏవైనా అందరి